మైనింగ్ లిక్కర్ మాఫియాతో దోచుకుంటున్నారు. కింజరాపు కుటుంబం దోపిడీ విధానాల్లో అరాచక పాలన ప్రజలకు తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు తిలక్ పిలుపు. టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మైనింగ్ లిక్కర్ మాఫియాతో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబ ప్రజాధనాన్ని దోచుకుంటుంది అని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు చెందిన క్రషర్లను మూసివేయించి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారితో అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేపడుతూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కమిషన్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరు కూడా ఇవాళ న్యాయం చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే మండపాక నరసింహరావు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడని, వైఎస్ఆర్ పార్టీ నాయకులని, అతనికి అన్ని అనుమతులు ఉండగా, ఏవైతే ఈరోజు అతనికి అన్ని అనుమతులు ఉన్నాయి, అతని క్వారీకి అన్ని అనుమతులు ఉంటే క్వారీ కూడా అతను నడిపించకపోయినా సరే ఈవేళ జబర్దస్త్గా కిందిరా సురేష్, కిందిరా ప్రసాద్, అచ్చెన్నాయుడు గారు ఏకమై మనుషులను పెట్టి అతను క్వారీని ఈవేళ మైనింగ్తో దూసుకుపోతున్నారు. పూర్తి స్థాయిలో ఏ ఒక్క అధికారి దగ్గర, పోలీసుల దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. రెవెన్యూ వాళ్ళు పూర్తిగా పట్టించుకోవట్లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఆ పక్కకి వెళ్ళి చూసే పరిస్థితిలో కూడా లేదు. విజిలెన్స్ ఎస్పీ గారి దగ్గర కూడా అతను వెళ్ళారు, న్యాయం జరగలేదు. నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేము టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల లోపల మీరు ఇది ఆపకపోతే, ఆ క్వారీలో జరుగుతున్న ఎటువంటి అనుమతులు లేకుండా మీరు ఈరోజు తీస్తున్న గ్రావెల్ని ఆపకపోతే, అన్ని అనుమతులు ఉన్న నరసింహరావుకి ఆ బాధ్యత అప్పగించకపోతే, వచ్చే సోమవారం మేమే ఆ క్వారీని సందర్శించి జరుగుతున్నదంతా కూడా అక్కడ ఆపి, నీకు దమ్ముంటే అచ్చెన్నాడు ఆ రోజున అక్కడికి, మీరు ఎంతమంది పోలీసులు పట్టుకొని వస్తారో రండి అక్కడికి. ఏ అనుమతులు ఉన్నాయో మీ దగ్గర, ఏ కాగితాలు ఉన్నాయో, ఏ అనుమతులు ఉన్నాయో పట్టుకొని రండి. నరసింహరావు గారికి అన్ని అనుమతులు ఉండే అన్ని కాగితాలు పట్టుకుని ఆ రోజు అక్కడికి రాబోతారు. మేమందరం అక్కడికి వస్తాం, మీకు దమ్ముంటే అక్కడికి వచ్చి ఆపమని మేము కోరుతున్నాం. మేమే చెప్తున్నాం, మీరు అది ఎలా తీసుకెళ్తారో, ఎలా చేస్తారో, ఏ పోలీస్ యంత్రాంగం మీకు సహకరిస్తుందో, మైన్స్ ఏడీ గారిని, మైన్స్ డీడీ గారిని, ఈ జిల్లా కలెక్టర్ గారిని, చట్టపరమైన చర్యలు వాళ్ళపైన మీరు తీసుకోకపోతే మేమే యుద్ధానికి సిద్ధంగా ముందుకెళ్లి తడపడో తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు వీళ్ళు చూసుకుంటే ఆకాశానికి కొడుతున్నాయి. కరెంటు బిల్లులు ఆల్రెడీ పెంచమని చెప్పి 3 దఫాలుగా కరెంటు బిల్లులు పెంచేశారు. వేసవి తాండవించి మంచినీరు తాగలేని పరిస్థితిలో ఉంటే ఇంటింటికి మంచినీటి కుళాయిని ఇస్తానని చెప్పి మరి గడిచిన ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా ఇంటింటి కుళాయిని అభివృద్ధి చేస్తే ఈవేళ ఒక్క దగ్గర కూడా మంచినీరు ఇవ్వలేని పరిస్థితి. కనీసం డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అసలు పనిచేస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈవేళ ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, మహిళలను కూడా చూడకుండా ఈవేళ సంతబొమ్మాల మండలం జగన్నాథపురంలో సర్పంచ్ గారిని, ఆమెకు సంబంధం లేదు, ఆమె ఊళ్ళో కూడా లేదు, ఆ క్షణంకి ఏదో చిన్న గొడవ పడ్డారో లేదో కూడా తెలియదు ఆవిడకి. ఆవిడని 307లో ముద్దాయి చేసి అరెస్ట్ చేశారు. ఎక్కడ చూసినా దళిత ఇంట్లోనే జ్వరబడి వాళ్ళకి కుట్టి, తెలుగుదేశం నాయకులు వెళ్ళి స్వయంగా కుట్టి దాడులు చేసి తిరగా దళితుల మీద కేసులు పెడుతున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ చూస్తే రౌడీ రాజ్యం వెళ్తుంది. 10 రూపాయల వడ్డీలకి తీసుకోకపోతే తగు తీసుకుని వాళ్ళ తాలూకు వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు. గంజాయి విచ్చలవిడిగా ఒరిస్సాకి దగ్గర నుంచి గంజాయి తీసుకొచ్చి టెక్కల పట్టణం అంతా గంజాయే. ఇది వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలు. వీళ్ళకి అడ్డొచ్చిన వ్యాపారస్తులందరికీ భయభ్రాంతులు కలిగజేస్తున్నారు.
జిల్లాలో ఒక్క రైస్ మిల్ కూడా పూర్తిగా రైస్ మిల్ వానర్స్ అంతా కూడా గుప్పెట్లో పెట్టుకుని రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల ధాన్యం ఈ రోజుకి కూడా రైతులు అరుగుల మీదే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతు దగ్గర ధాన్యాన్ని సేకరించకుండా వ్యవసాయ మంత్రి సిగ్గుండాలి నీకు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నావు. 90% మందికి నేరుగా నేను ఉపకారం చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వచ్చి నువ్వు ఈ జిల్లా ప్రజలకు చెప్పావు. ఈ జిల్లాలో ఉన్న మత్స్యకారులకు మధ్యన తగువులు సృష్టించి మత్స్యకార కుటుంబాల మధ్య తగువుల్ని అఘాతాలను సృష్టిస్తున్నావు. వ్యవసాయదారుల పైన రాజకీయ కక్షను చూపించావు. ఈవేళ ఎక్కడ చూసినా ఏదైతే ఈవేళ కేంద్రాలు ఉన్నాయో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఈవేళ అన్ని మూతపడి చేసే కార్యక్రమం చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఏ పని చేస్తారో తెలియలేని పరిస్థితి. ఈవేళ మళ్ళీ సీజన్ వచ్చేస్తుంటే రివ్యూ మీటింగ్లు లేవు. మళ్ళీ విత్తనాలు ఇస్తామని రైతుకు ధైర్యం ఇచ్చే సాహసం చేయడం లేదు. తొలకరి వాళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంతే కేవలము డబ్బు సంపాదించాలనే ఆతృతతో దోచుకోవాలనే ఒక మా లాభాపేక్షతో మీరు చేస్తున్న ఈ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ ఏదైతే ఈవేళ కింద్రా కుటుంబానికి కడుతున్న ట్యాక్స్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాక టెక్కల్ నియోజకవర్గ నాయకులకు ప్రత్యేకించి పాత్రికేయులు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు